ఈ రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని వాస్తవాలు వారు ఆలోచించి నిర్ణయాలు చేయడానికి కొన్ని నిజాల పట్ల నిర్ణయాలు వారి చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ప్రజలకు జరిగే మంచి ఏమిటి, ప్రజలకు చెడు జరుపుతున్నప్పుడు ప్రజా స్పందన ఏ విధంగా ఉంటారు, ఈ రెండు అంశాలు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఆలోచించాల్సింది. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 మాసాలు ఇంటి 15లో అడుగు పెట్టినటువంటి సందర్భం. ఇక్కడ ప్రధానంగా నా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్త రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని పదే రోజు ప్రకటనలు చేసేటువంటి ముఖ్యమంత్రి గారికి వారి హర్ష దృష్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద వారి దృష్టి సారించడం లేదు. అది నిజం. ఈ నిజాన్ని ప్రజాపక్షాన్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం పైన ఏదో ఒక నింద వేసి ఒక అబోధ కల్పన సృష్టించి తద్వారా ప్రజల దృష్టిని ఆ సమస్యలపై వెళ్లకుండా చూసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈ రాష్ట్రంలో విదేశంలో ప్రజలు ఎవరైతే ప్రభుత్వాల యొక్క ఆసరాతో జీవనం గడపాలనుకుంటారు, ప్రభుత్వం ఆసరా అందిస్తేనే వారి జీవితాల్లో మార్పు ప్రారంభమవుతుందని ఆశిస్తారు. అటువంటి ప్రజలకు అందాల్సినటువంటి పలు సంక్షేమాలతో పాటుగా తోడ్పాటు, ఈ రెండు అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగం అమలు చేసేటువంటి నాయకుడు తన చిత్తశుద్ధిని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలి. తద్వారా మాత్రమే ఈ దేశంలో పేదరికం కానీ కుల నిర్మూలన కానీ జరుగుతుందని ఆశించారు. దానిలో భాగమే ఇవాళ మనం గడిచినటువంటి వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు. ఇవాళ ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు. ఎక్కడో ఎలాన్ మస్క్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేదా చూస్తారు, దాన్ని మించిన అడుగుతున్నారు ఎవరుందంటారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, ఏఐ తీసుకొచ్చినా, లేదా కొత్తగా P4 చెప్తున్నారు, ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితిని చూసారా? మాట్లాడితే సింగపూర్, జపాన్ లేకపోతే అమెరికా ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా? సాక్షాత్ మీ హోంమంత్రి గారు హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు, రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? రేషన్ రైస్ బాగోలేదని సాక్షాత్తు మీ క్యాబినెట్ మంత్రి చెప్తే దాని మీద మీరు తీసుకున్నటువంటి బాగోలేని రైస్ మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? ఏ హాస్టల్లో చూసినా నీలపప్పు, మురికి, హాస్టల్లో ఎక్కడ పిల్లలు పడుకోవడానికి చెత్తలు లేవు, దుప్పట్లు లేవు, దోమల భయం. మీరు గతంలో ఒకసారి దోమల మీద యుద్ధం చేశారు. ఇవాళ హాస్టల్ పిల్లల రక్తం అంతా కూడా పీల్చేస్తున్నాయి. హాస్టల్ పిల్లలు ఇవాళ రోగాలు బాధపడుతున్నారు. బీసీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్సీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్టీ హాస్టల్ అవ్వచ్చు, ఎక్కడ సరైన మరుగుదొడ్ల వసతి సదుపాయాలు లేవు. ఇవన్నీ చూసినప్పుడు మీరే మీ క్యాబినెట్ మంత్రి గారే ఎండార్స్ చేశారు. సరైన రైస్ ఈ ప్రభుత్వం సప్లై చేయలేదు.
దానికి మీ సమాధానం ఏంటి? ఏదైతే హాస్టల్స్ నిర్వహణ ఉందో బీసీ సంక్షేమానికి కానీ, ఎస్సీ సంక్షేమానికి కానీ, ఎస్టీ సంక్షేమానికి కానీ మీరు గతాన్ని చెబుతారు తప్ప మీరు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అక్కడ సమస్యను మీరు గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసింది? ఆ ప్రయత్నం చేస్తే ఇది ఎందుకు జరగలేదు? దీన్ని నిర్లక్ష్యం చేసిందా లేదా? నేను అందుకే ప్రజలు అడుగుతున్నాను. మీరే న్యాయ నిర్ణేతలు. హాస్టల్ని పూర్తిగా కాలిపోతేసింది ఈ ప్రభుత్వం. చూసాం 15 మాసాలు ప్రభుత్వ పాలనలో హాస్టల్ మీద ఎక్కడ శ్రద్ధ వహించట్లేదు. ఏదైతే బీసీ సామాజిక వర్గ పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర సరైన బిల్లు చేస్తారా? ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళని సరిగా సాకై బడికి పంపని కారణం చేత హాస్టల్లో జాయిన్ అవుతున్నారు కదా. ఆ హాస్టల్లో జాయిన్ అయినటువంటి పిల్లలకి ప్రభుత్వమే అమ్మా నాన్న కావాలి, ప్రభుత్వమే తల్లిదండ్రులు కావాలి, ప్రభుత్వమే జవాబాదారీతో పనిచేసేటువంటి వ్యవస్థ కావాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి వదిలేసింది. అంటే అందుకే నేను అన్నాను, ఆయన చూపెప్పుడు కూడా ఏ క్వాంటమ్ లేదా అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి అగచాట్ల మీద లేదు. కేవలం వారికి మీడియా వాళ్ళు ఉందని ఆయనే రాయించుకున్నది రాక దాని మీద ఆనందపడుతున్నాడు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రతిపక్షం అడుగుతుంది, మీరు ఇక్కడ వైఫల్యం చెందారు. హాస్టల్ల సదుపాయాల కల్పనలు, ఆహారం ఏదైతే హాస్టల్లో పిల్లలకు భోజనం పెడతారో ఆ భోజన వసతి సదుపాయ కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. క్వాలిటీ రైస్ లేదు, క్వాలిటీ కర్రీస్ లేవు. సమయానికి ఎక్కడా కూడా హాస్టల్ పిల్లలకి తిండి దొరికేటువంటి పరిస్థితి లేదు. దానికి తోడు దోమతలు సప్లై చేయాలి లేదు, అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు శుభ్రపరచాలి లేదా నిర్మాణం చేయాలి లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవాళ అభ్యంతరం వేసింది ప్రభుత్వానికి. ఏమిటి ఈ వ్యవస్థ? ఈ వ్యవస్థలో ప్రజలు పడుతున్న అవస్థల్ని కోర్టులు, న్యాయస్థానాలు మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా హాస్టల్స్ మీద పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం అనడానికి సాక్ష్యాలు, ఉదాహరణలు మీరు మీడియా మిత్రులు అడుగుతున్నారు. మీరు కూడా ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నారు. హాస్టల్ విజిట్ చేయండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి పిల్లల్ని అడిగే తెలుసుకోండి. హాస్టల్లో ఉన్నటువంటి వసతులను చూడండి. ఆ వసతులు సరిగా లేని సమయంలో వాటి కల్పన కోసం ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఈ ప్రభుత్వం ఏమైనా ఒక ముందడుగేసిందా? లేదు. ఈ నిజాలు మాట్లాడేటువంటి ప్రతిపక్షం మీద మాత్రం రోజు నిద్ర వేస్తారు. ఏం చేయాలి నేను అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 నేడులో హాస్టల్ బాగు చేయాలని ప్రయత్నం చేశారు. పాఠశాలలన్నీ కూడా బాగైతారు. సుమారు 3,700 పైచీలకు హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో చదివే పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి. 99% రిజల్ట్స్ వచ్చే గురుకులాల్లో చదివే. దాని ద్వారా వాళ్ళ సమస్యలతో సతమతమైపోతే చదువుని ఎలా అభ్యసిస్తారు? ఆ సమస్యను పరిష్కరించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఆ హాస్టల్లో ఉన్న పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రధాన భూమిక పోషించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, బీసీలు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో వారి యొక్క జీవన ప్రమాణాల పెంపు కోసం ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదు. జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం చేసిన సంక్షేమానికి సంబంధించిన అంశాలు కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయడం వల్ల జీవన ప్రమాణాలు పడిపోయి పేదవాడు మరీ పేదవాడిగా ఎదుగుదలకు అందరంతా దూరంగా వాటి జీవితాలు ఉన్నాయనేటువంటిది స్పష్టమైనటువంటి అంశంగా సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ నేను కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. అయ్యా మీరు సింగపూర్ వెళ్తారు ప్రజల మోసం చేయడానికి. గతంలో ఫెయిల్యూర్ మోడల్ తీసుకొచ్చారు. ఆ సింగపూర్ మీరు ఎవరైతే మీ మిత్రుడు అనుకున్నాడో ఈశ్వరన్ గారిని సింగపూర్ కోర్టులు దోషిగా చూసి ఆయనకు శిక్ష విధిస్తే మరొకసారి మీకు అవకాశం ఇస్తే నేను మరీ అదే చేస్తానని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాను. ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలన్నది మంత్రి గారు.
అంటే ఒక్కొక్క అంశం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా వంచింది ఈ తెలుగుదేశం పార్టీ. దానికి సహాయంగా జనసేన, సహాయంగా భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు. ఇది వాస్తవమైనటువంటి విషయాన్ని మీ అందరూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ప్రధానంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు పదే పదే మాట్లాడతారు, తెలుగుదేశం నాయకులు పదే పదే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు. విధ్వంసం అనేటువంటి పదానికి అర్థమేమిటి? మీరు 2014లో అధికారంలో రావడం కోసం నాకు అనుభవం ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. ఆనాడు విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని ఆనాడు కేంద్ర కేబినెట్ చెప్పింది. మీరు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు మీరు ఓటుకు నోటు కేసు, మరొకసారి చెప్తారు, ఓటుకు నోటు కేసు జరగడం వల్ల, మీ అత్యాశ వల్ల, మీ పార్టీని నిలుపుకోవడం కోసం ప్రజల జీవితాన్ని బలంగా పెట్టి రాత్రికి రాత్రే విజయవాడకు వచ్చారే, అది కదా ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి ద్రోహం కదా. అది విధ్వంసం. ఇవాళ ఇంకో పెద్ద రోజు మాట్లాడాడు. నిన్న చూశారు పోలవరం ప్రతి రాజశేఖర రెడ్డి గారి కళల సాకారం. ఈ రాష్ట్రంలో పుడమతల్లి ప్రజల కోసం భూమిని మొత్తం సాగు చేయాలని ఆలోచించినటువంటి రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారు. పోలవరం అందులో మీ అత్యాశ. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉంది. ఏదైతే పోలవరానికి సంబంధించిన ఆరంభ ప్యాకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తే ఆరంభ చేయాల, కేవలం 20% కూడా చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 2% చేస్తే 18% చేసినటువంటి పరిస్థితి ఉంది ఆరంభ. దానికి తోడు మీరు కాంట్రాక్టర్ గా మారి మీరు ప్రజాధనానికి పరిరక్షణగా ఉండాలి. మీరు మీ అన్యాయ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం పోలవరాన్ని నిర్మాణం చేస్తారని మీరు తీసుకున్నటువంటి అత్యాశ నిర్ణయం, అత్యాశకు సంబంధించిన నిర్ణయం, దానివల్ల పోలవరానికి నష్టం జరిగింది. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. మీరు ఆ రోజు కాపర్ డ్యాం కానీ డయాఫ్రమ్ వాల్ కానీ ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఎప్పుడు ఏది నిర్మాణం చేయాలి, ఏ దశలో ఎంత నిర్మాణం చేయాలి అది ఫాలో కాని సందర్భంలో వరదలు వచ్చి కొట్టుకుపోవడానికి కారణం మీరని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు చెప్తున్నారు. కానీ ఇవాళ పోలవరానికి విధ్వంసం జరిగిందంట. పోలవరం ఏదైతే స్కిల్ గా ఉందో ఆ నిర్మాణం చేయకుండా మీరు పోలవరంలో అడ్డుకట్ట వేయాలి. ఏదైతే కాపర్ డ్యాం అనుకున్నారో ఆ కాపర్ డ్యాం వేశారు. కాపర్ డ్యాం లో కవర్ అయిపోవడానికి వీలుగా చందులు వేసింది ఎవరు? ఆ నిర్మాణం పూర్తి కాని కారణం చేత ఆ రోజు వరదలు వస్తే ఆ వాటర్ అంతా ఫోర్స్ పెరిగి మీరు నిర్మించినటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్తో కవర్ అయిపోయింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడానికి వీల్లేదని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఖరాఖండిగా చెప్పాడు. అంటే నిజం మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నింద వేసేస్తే దానికి మీడియా ఉంది, మాట్లాడడానికి మనుషులు ఉన్నారు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి ఖండన ఏదైతే ఉందో అది ప్రజలు అర్థం చేసుకోలేదని అనుకుంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒకటి ప్రతి అంశంలోనూ విఫలం చెందింది. రైతుకు గిట్టుబాటు ధర లేదు, దాని మీద మీరు చర్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు వస్తే అప్పుడు మీరు స్పందిస్తారు. చూడండి, మిర్చి ఆడికి వెళ్ళిన తర్వాత మిర్చి ధర పెంచమని కేంద్రానికి ఉత్తరం. రెండవది, పొగాకు ధర పెంచిన తర్వాత పొగాకు రైతుల్ని పరామర్శకు వెళ్తే పొగాకు ధర పెంచమని కేంద్రానికి ఉత్తరం. మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే మామిడి ధర పెంచమని కేంద్రానికి ఉత్తరం. అంటే మీరు వైఫల్యం చెందారు కదా. ధాన్యం కొనుగోలు 48 గంటల్లో ప్రతి రైతు ఖాతాలో డబ్బేస్తున్నారు. 100 రోజులు అయ్యా మీరు వైఫల్యం కాదా? రైతుకి గిట్టుబాటు ధర లేదు. సకాలంలో ఇదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరుతో
రైతుకి పెట్టుబడి సహాయం అందించాడు. ఒక సంవత్సర కాలం లేపేసేదాన్ని. అంటే రైతులు సుమారుగా 8,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సింది ఒక అప్పులు పాలయ్యాడు కదా. పండింది జరగాలి, పంటకి అప్పులు చేయాలి, అప్పులకు వడ్డీలు. ఇవాళ రైతుల ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కనపడాల. ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడం కోసం, రైతు సమస్యల డైవర్షన్ కోసం మీరు ఇవాళ ఎక్కడ స్కామ్ అనేటువంటి ఒక కేసు తీసుకొచ్చారు. అది ఒక అపోజ్ కట్టుకున్నారు. కట్టు కదా ఎంత పట్టు కదంటే మీరు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత, 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత, కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ అంటే మద్యం ఎంత తీసుకున్నారు ఆ సమయంలో, మద్యం ఎంత తీసుకున్నారు ఈ సమయంలో. ఒక డిబేట్ పెట్టండి, చర్చిద్దాం. ఎవరు స్కామ్ చేశారు, ఎవరు స్కామ్ వల్ల ప్రజలు నష్టపోయారు అనేటువంటి అంశం. అంటే మీరు దేని చెప్పిన వేదవాక్క, మీరు చెప్పిన శాస్త్రీయత లేని, ప్రజలకేమి అర్థం కాని ఒక అభాండాన్ని ప్రతిపక్షం మీద నెట్టాలని మీరు చేసేటువంటి పని. ఇవాళ ఏ వైద్యుడినైనా అడగండి, లిక్కర్ అధికంగా సేవించిన వాడు ఆరోగ్యం పడవుతా, లిక్కర్ అధికంగా సేవించిన వాడు ఆరోగ్యం పడవుతా. అందుబాటులో లిక్కర్ లేకపోతే ఆరోగ్యంగా ఉంటారా? అందుబాటులో లిక్కర్ ఉండి ఎక్కువ తాగితే ఆరోగ్యంగా ఉంటారా? ఇది చిన్నపిల్లలను అడిగితే చెప్తాడు. మీరు ఆ రోజు చేసిన ఈ రోజు చేసిన ఆ రోజు ప్రతిపక్షంలో చాలాసార్లు చెప్పాం. 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, చట్టంలో లేవు, ఎక్సైజ్ యాక్ట్ లో ఎక్కడ పొందుపరచలేదు. రాజీ షాపుల పక్కన పర్మిట్ రోజులు ఇచ్చారు, 24/7 మందు దొరుకుతుంది. అది తాగేవాడిని నిరోధించలేక వాళ్ళు చేసేటువంటి అకృత్యాల్ని మీరు కారణమవుతున్నారని చెప్తే మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మర్చిపోయారేమో. బెల్ట్ షాపుల నిర్మూలన ఒక అంశంగా పెట్టారు. అంటే ఎంత ప్రజలు ఎంత చులకనగా చంద్రబాబు నాయుడు గారు చూసేవారు అంటారు కదా ఉదాహరణ. అంటే చట్ట పరిధిలో లేని నిర్మూలించాల్సి ప్రభుత్వం నిర్మూలించని ఆ బెడ్ షాపుల్ని నిర్మూలిస్తారని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ధనుడు. అంటే ప్రజల పట్ల ఎంత చిన్న చూపు, ప్రజలు తెలుసుకోలేనటువంటి ఎంత భావన అదో దానివల్ల మళ్ళీగా మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వమే నిర్వహించింది. పొద్దున్న 10 గంటలకు షాప్ తీస్తే సాయంత్రం 10 గంటలకు కట్టేయాలా? ఎక్కడైనా బెడ్ షాప్ ఉందా? ఎక్కడైనా అధికారులు కట్టారా? ఇప్పుడు మీ ఇవాళ ఈ ప్రభుత్వం 13 అయింది. అదే పాలసీని ఒక 5 నెలలు కొనసాగించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాలసీ ఏది ఇచ్చాడు అదే పాలసీని ఇవాళ మీ నాయకులు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నారు. గంధీ మధ్య జే బ్రాండ్స్ అంట, ఏ బ్రాండ్స్? మీరందరి బ్రాండ్స్. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ లిక్కర్ డిస్టిలరీకి అయినా పర్మిషన్ ఇచ్చారా? ఒక్క పర్మిషన్ ఇవ్వలేదే. ఇచ్చిందంతా మీరే. అది గుర్తించవలసి రేపు వస్తారు. తీయాలి. ఇది అయిపోయిన తర్వాత బుచ్చి చౌదరి గారు నిన్న పాపం వయసు పెరిగిందా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆశపడ్డా? నేనైతే ఆశపడతాను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దోడు అయిపోయాడు కదా, ఈ నాయకుడు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యలో ఏదో వస్తుంది పత్రికల్లో, ఆగస్టులో విషయంలో అవుతుందని ఆశపడుతున్నాడు. ఆశపడితే ఏదో మాట్లాడేయాలి. మొన్నేమో నరికేయాలంటాడు, నిన్నేమో వృద్ధి చేయాలంటాడు. అంటే ఇది ఏమన్నా వేదపదాలా? మీరు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్ గురించి చెప్తే అబ్బో చాలా అన్యాయం జరిగిందని చెప్పిన మీరు మాట్లాడి నరికేయాలన్న పదం వేదమా? వేదమవుదా? నేను వృద్ధి చేయాలన్నారు. మీరేమన్నా న్యాయమూర్తా? ఈ దేశంలో చట్టాలు ఏమన్నా అంటే మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసేయడానికి వ్యవస్థలు లేవా? బుచ్చి చౌదరి గారు, మీరు గురివంద మాదిరిగా వయసు వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు,
మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. రాష్ట్ర సమస్యల తర్వాత పట్టించుకుందాం. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి చూడండి. గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడుతున్న అగచాట్లు చూడండి. మీ వార్డులు చూడండి, మీ గృహాలు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. అన్నిటికంటే పెద్దలు అత్యంత నిధివంతులు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండ గుట్టలుగా ఉన్న ఇసుకని పట్టుకెళ్ళిపోయింది. ఎవరికైనా తమరు కాదా? దాని ద్వారా ఎంత సంపాదించారనేటువంటిది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ విచ్చలవిడిగా చట్టవిరుద్ధంగా, చట్టంలో లేదు, గోదావరిలో డ్రిప్ చేయకూడదు, చేయించింది ఎవరైనా కుర్చీ చౌదరి గారు కదా. ప్రతి లారీకి 2 నుంచి 3,000 రూపాయలు వసూలు చేసింది ఎవరైనా చౌదరి గారు, తమరు కాదా? ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు. ఎవరికి? లిక్కర్ అంటే ఎవరో దొరకనటువంటి దాన్ని ఏదో మాట్లాడేస్తే సరిపోతుంది. మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో, పాలపల్లి కేంద్రంగా స్కూరియస్ లిక్కర్ వెళ్తుందే. మీ ప్రభుత్వంలో అధికారులే పట్టుకున్నారే. ఉరి అవంతి ఎప్పుడు? ఈ ప్రభుత్వంలో ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఈ ఉరి ఎవరికి ఇవ్వాలి? తెలుగుదేశం నాయకుడు అందులో ఉన్నాడో గుర్తిస్తారా? తీయండి. మరి గంజాయి గురించి మాట్లాడారు, గంజాయి సాగు పరిగెట్టారంట. అంటే గతంలో తప్ప చేశారా గంజాయి సాగు? గంజాయి సాగు జరగట్లేదని మీరు చెప్తున్నారు. కరెక్ట్. గంజాయి హైటెక్. ఇవాళ పొద్దున్నే పేపర్ చూశాను, చాక్లెట్ రూపంలో గంజాయి పట్టుకున్నారు విజయవాడ. అంటే మీరు టెక్నాలజీని వాడి గంజాయి అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వమే కదా. మరి దీంట్లో ఎవరు తీయాలి? ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? మీరు మాటల వరకే తప్ప చేతల్లో ఎక్కడా కూడా ప్రజల అవసరాలకు కానీ, ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు అధికారం కోసం ఇన్ని అబద్ధాలని ఆడేస్తారు. అబద్ధాన్ని ఎక్కడ అదుపు లేక మాట్లాడతారు. నేను అడుగుతున్నా, కుర్చీ చౌదరి గారు, మీకు వయసు పెరిగింది, ఆశ కూడా పెరిగింది, చివరి కాలంలో మంత్రి చేయాలనో లేదా ఇంకో ఏదో పదవి చేయాలనో కోరిక పెరిగింది. కానీ ఇంతకాలం మీరు పోషించారు కదా పెద్ద మనిషిని, ఆ భాషని ఉరి తీయడానికి మీకేమి న్యాయమూర్తులు కాదు. ఉరి తీయడానికి అంటే నింద వేసేయచ్చు. ఏ బ్రాండ్ మీరు ఎందుకంటే మీరు జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్ వరకు అదే పాలసీని ఎందుకు కొనసాగించారు? సూర్య స్టిక్కర్ అంటున్నారు. ఏ డిస్టిలరీలో తయారైంది? ఆ డిస్టిలరీని ముయ్యండి. ఎన్ని డిస్టిలరీలు మూసారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్టిలరీస్ పెట్టాడా? ఆయన ముందు తయారు చేశాడా? అంటే ప్రజలకు చెప్పేస్తే నమ్మేస్తారు కనుక నీ ఇష్టానుసారం ప్రచారం చేశారు. ఏ బ్రాండ్ భూములు ఎవరు తెచ్చారు? మీరే కదా. ప్రెసిడెంట్ మెడలో తెచ్చారు? మీరే కదా. ఏదైతే ఈ ప్రభుత్వం అంటే ప్రజలకు ఆశ చూపి 99 రూపాయలకు వస్తుంది, నిప్పు తాగి 2 నిప్పులు తాగండి తొందరగా. ఇవాళ చెప్తున్నాను పార్టీ మిత్రులారా, మీ ద్వారా ప్రజలు ఈ ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ఉంచి ప్రజారోగ్యాన్ని ఫలంగా పెట్టి, వాస్తవం ఇది గతంలో మరణాలు జరగలే. నిన్న గతంలో ఆయన అన్నారు, పెద్ద 30,000 మంది మహిళలు వాలంటీర్ల ద్వారా వేరే మార్గానికి వెళ్ళిపోయారన్నారు. పదం మాటలకు ఇష్టం లేదు. 8 సంవత్సరం 13 నెలలు అయింది. బాధ్యత కలిగినటువంటి పదవి, ఆ పదవి ఉండి నేను మారుస్తానన్నారు, ఇచ్చారు. ఏ వాలంటీరు ఏ మహిళని సైడ్ గా అంటే ట్రాక్ తప్పించాడు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందన్నారు. మరి అది ఎక్కడుంది అంటే మీ అవసరాన్ని మాట్లాడేస్తారు. ఇలా రుచి చౌదరి గారు మాట్లాడాలా ఉన్నాయంటే గంజాయి నిర్మూలన చేశారు. ఒక్క వాస్తవం చెప్తున్నాను, దీనికి సమాధానం చెప్పండి. ఎన్నికల ముందు మీ నాయకులందరూ కూడా వైజాగ్ షిప్ లో రాష్ట్రానికి సరిపడా ఒకేలా చేసిందన్నారు, డ్రగ్స్ వచ్చేసేదన్నారు. ఎన్నికలు అయిపోయాయి.
ఏమొచ్చింది? ఇదంతా ఇష్టాల. నువ్వు ముందన్న మాటలు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు నింద వేసావు కదా, దాని మీద నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ ప్రజలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఎవరు పాడు చేస్తుందా? మీరే. ఈ రాష్ట్రం అప్పులైపోయింది, ఒప్పుకోలిపోయింది. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు, గతంలో కాదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఏదైతే మీ కక్షపూరిత రాజకీయాల కోసం, మీ కక్షపూరిత రాజకీయాల కోసం ఏమాత్రం సంబంధం లేదు. మిథున్ రెడ్డి గారిని ముద్దా చేస్తారు, ఏమాత్రం సంబంధం లేదు. ధనంజయ రెడ్డి గారిని ముద్దా చేస్తారు, ఏమాత్రం సంబంధం లేదు. గోవిందప్ప గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని ముద్దా చేస్తారు. అంటే ఏదో కేసు పెట్టేసి ఏదో కనెక్షన్, ఎక్కడో ఫోన్లు కలిసాయి, ఫోన్లు మాట్లాడుతున్నారు. మీరేమన్నారు? 1,00,000 కోట్ల మధ్య స్కామ్ జరిగిందన్నారు, మధ్య స్కామ్ జరిగిందన్నారు. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల నుంచి ఎంతవరకు వచ్చారు? 50. 50 నుంచి ఎంతకు వచ్చారు? 30. 30,000 కోట్ల నుంచి ఎంతకు వచ్చారు? 10,000 కోట్లు. 10,000 కోట్ల నుంచి ఎంతకు వచ్చారు? 3,000 కోట్లు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? 60 కోట్లట. ఆయన ఆస్తి ఆయనకి సిద్ధి. మిథున్ రెడ్డి గారు కొన్న ఆస్తి డైరెక్ట్ గా చూపిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ పక్కాగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేట్టున్నారు. అటువంటి పరిస్థితులు అన్నీ ఉంటే దాని ఒక అబద్ధం కదా. నేను అడుగుతున్నాను ప్రజలు గమనించమని కోరుతున్నాను. ఇది ఒక పెద్ద దోపిడీ ఈ రాష్ట్రానికి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలే మా న్యాయమూర్తులు, ప్రజలే మాకు న్యాయమూర్తులు. ప్రజలు న్యాయమూర్తులు కనుకే ప్రజలకు జరిగిన నష్టం మీద ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించి ఏదైతే ఇవాళ కక్షపూరితంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందో, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిందో, గాలికి వదిలేయడంతో పాటుగా ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తుందో, మరొకసారి ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తుందో ప్రజలకు తెలుస్తుంది. అందుకే చూసాం కదా, బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ కారణం ఏంటి? బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రజలకు వెళ్ళిపోతుంది. ప్రజల దృష్టి ఎలా మార్చాలి అది కదా. దానికి భయపడి ఇవాళ ఈ ప్రజల దృష్టిని మార్చడం కోసం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. ఇంకో కొత్త చిత్రం ఏంటంటే, మిథున్ రెడ్డి గారు 3 సార్లు పార్లమెంట్ మెంబరు, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాకు ఈ రకమైనటువంటి వసతులు ప్రివిలేజెస్ ఉన్నాయి కల్పించలేదు, న్యాయస్థానం మంజూరు చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళాడు, ఆయన కూడా న్యాయస్థానం మంజూరు చేసింది. ఇవాళ ఇప్పుడున్నటువంటి జైలధికారిని బెదిరించి భయపెట్టి జైలధికారులు అడిగిపోతున్నారు. వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద అవి క్యాన్సల్ చేయాలని కోరుకునేటువంటి ఉదాహరణ చూసినట్లయితే ఇది కక్షపూర్తి కావాలి. అదే మాకేం కక్ష లేదు, చాలా న్యాయంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఇది కక్ష కదా. ఇవాళ తల్లి ఆవేదన చూసేది. మిథున్ రెడ్డి గారు తల్లి గారు వచ్చారు, కోర్టుకు వెళ్ళి ములాఖాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత తల్లి కొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఆ తల్లి మనోవేదన మీకు గ్రహిస్తుంది. ఎందుకంటే సంబంధం లేని ఒక వ్యక్తిని ముద్దాయిగా చేసి మీకు అధికారం అందించారు ప్రజలు, మీకు అధికారం అందించారు ప్రజలు ఆలోచించమని. ఇలాగా బుద్ధి చౌదరి లాంటి కొన్ని యాక్టర్లు ఎదరబెట్టడం, ఆ యాక్టర్స్ ఏదో పలికేయడం, ఆయన శిక్ష వేసేయడం, నరికేయడం వేదం అన్నట, ఊరి శిక్ష వేయడం వేదం అంటే ప్రతిపక్షం అంటే ఆయన మొదలెట్టాడట, ముగిస్తాడట. ఆల్రెడీ ముగిసిపోయింది సంవత్సరంలోనే. గతంలో ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2-3 ఏళ్ళ తర్వాత వస్తుంది, కానీ ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళకి వచ్చేసింది. విజయనగరం గారు అన్నట్టుగా మీరు మొదలెట్టిగా నేను ముగిస్తారండి. మీరు ముగించక్కర్లా, ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ముగించారు. ప్రజలే మిమ్మల్ని ముగించేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏది ఇచ్చారని వెళ్తున్నారు, ఏది చెప్పారని వెళ్తున్నారు. అన్ని వర్గాలని దగా చేశారు, మోసం చేశారు. 2014లో ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇస్తారని ఇచ్చారా? మోసం కదా. ఇవాళ మీరు కూడా అంటున్నారు బీసీకి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తారన్నారు, ఇచ్చారా?
వస్తాయి కదా. రాష్ట్రాన్ని అమ్మేయాలంటారండి. అంటే ప్రతి ఇంటికి చెప్పారు, మీ ఇంటి ఎంతమంది ఉంటే అంతమందికి 1500 లెక్క ఇస్తాను. 1 ఉంటే 15, 2 ఉంటే 3, 3 ఉంటే 45, 4 ఉంటే 6, 5 ఉంటే 7, ఇలా చెప్పారు. మహిళలు కనపడికి మొక్కలు దాటేస్తారు. మొన్న అడిగితే అచ్చెన్నాయుడు గారు రాష్ట్రం అచ్చెన్నాయుడు గారు ఎంత బాధ్యతగా మాట్లాడారు. ఇది ఇప్పుడు బుచ్చి గారు శిక్ష వేస్తారన్నాడు కదా, బుచ్చి గారు శిక్ష వేస్తారన్నారు కదా. మీరు ఎన్నికల ముందు మహిళలకు చెప్పారే ప్రతి మహిళకి 1500 వేస్తారని. 1000 వేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలన్నారు. రాష్ట్రాన్ని ఆల్రెడీ అమ్మేశారు. అంటే ఆల్రెడీ అమ్మేశారు, మీడియాలో తిరుగుతున్నారు. ఇదే సార్ ఆల్రెడీ సింగపూర్తో మీరు కన్సార్టియం అనేది పెట్టారు. రాష్ట్రాన్ని అమ్మడమే కదా. ఆ రాష్ట్రాన్ని అమ్మేసినటువంటి మిమ్మల్ని ఆ శిక్ష గురించి ప్రజలు అంటారు. అంటే రాజకీయాల్లో మీరు మాట్లాడినటువంటి మాటకి మీకే వర్తిస్తుందనేటువంటిది మర్చిపోవద్దు. ఇప్పుడు అమ్మేస్తే 1500 అయ్యాలి కదా సార్, మీరు అన్నట్టు అమ్మేసి ఉంటే కనుక 1,80,000 కోట్లు అప్పించండి. 1,80,000 కోట్లు జగన్లో పెట్టి 5 సంవత్సరాల కాలంలో 2 ఏళ్ళు కరోనా ఉంటే, మరోసారి చెప్తున్నారు 2 ఏళ్ళు కరోనా ఉంటే 3,30,000 కోట్లు అప్పులు చేశారని ఎవరు చెప్పారు? మీ ఫైనాన్స్. మీరు సూటిగా అడుగుతున్నాను, మీద రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి. ఏం చేయాలంటే సంక్షేమం తప్పన్నా, సంక్షేమం అంతడం తప్పన్నాడు, రాష్ట్రం శ్రీలంక అవుతున్నాడు, అప్పు చేయడం చాలా తప్పన్నాడు. మరి మీరు ఎలా చేస్తారని అడిగారు. ఆ రోజు అడిగితే ఉన్నారు ఆయన, నేను సంపద సృష్టిస్తానన్నాడు. సంపద ఎక్కడ సృష్టించాడో చెప్పలేదు. కానీ అప్పు ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు? అప్పుడు ఎంత చేశారంటే 1,80,000 కోట్లు వచ్చింది. ఎంతకాలంలో? 14 నెలల్లో. 14 నెలల్లో 1,80,000 కోట్లు అప్పులంటే మరి రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వేయాలి? రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వేయాలి? ఓడి అప్పు చేశారు. పంచిన దానికి ఎక్కడైనా వైద్యాలు ఉందా మీ దగ్గర? పారదర్శకంగా చెప్పగలరా? చెప్పలేదు. మీరు అంటే 4 రాష్ట్రాలు పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడారు. ఏమిటిది? ఇవాళ పాఠశాలల పరిస్థితి చూడండి. కాలేజీ శాతం సీట్లు కానీ విద్యార్థుల జాగ్రత్తల 1 సంవత్సరం తల్లి కోతలను పెట్టే పేరు ఇంకా అంతకంటే సిద్ధి ఉందండి. అమ్మఒడి అనే ప్రోగ్రాం తలుచుకుంటే జగన్, ఆరోగ్యశ్రీ తలుచుకుంటే రాజశేఖర రెడ్డి, 108 తలుచుకుంటే రాజశేఖర రెడ్డి, జలయజ్ఞం తలుచుకుంటే రాజశేఖర రెడ్డి. అలాగే ఇప్పుడు తల్లి కోతలతో పాటుగా మైనారిటీ ఆసరా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి, చేయూత తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి, చేయూరు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి. ఇట్లా చూసినప్పుడు నేను తలుచుకుంటే ఏమంటే మోసం మోసం మోసం. ఆ మోసం మోసం ఉన్నటువంటి మీరు మాట్లాడుతున్నారు. ఉద్యోగులు కానీ నేను అడుగుతున్నా సూటిగా, మీరు ఏదో నేను కూడా ప్రతిపక్ష నాయకుడిగా 10 సార్లు చెప్పాను. మీకు ఇసుక దోపిడీ పూర్తిగా మీ భాగస్వామ్యమే. ఎవరెవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో మీరు దోచుకున్న దానికి ఒక రోజు మీరు జవాబు చెప్పాలి. ఎన్నికలైన వెంటనే కొండల కొట్టలుగా ఉన్న ప్రభుత్వ ధనాన్ని డైరెక్ట్ గా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ఆ ఆస్తిని లూటీ చేసింది మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులే. అందరికీ తెలుసు మీరు నీతిని వదిలిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడ షాపులు ఉన్నాయి? రెడ్ షాప్ యాక్షన్. ఏమండి, చట్టాల మీద గౌరవండి, ప్రజల మీద గౌరవంటే ఇవాళ గాంధీ షాపుల పక్కన అనుమతులు లేని పర్మిట్ లోను ఎలా చేసి డబ్బులు తీసుకుని మీరు కదా. మళ్ళీ అదే ఆ పర్మిట్ రూమ్ ఎందుకు క్లోజ్ కావాలా? రెడ్ షాపులు ఎందుకు క్లోజ్ కావాలా? అధిక ధరలు వస్తుంది ఎందుకని మీరు అడ్డుకోవాలా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి దానికి మీరే శిక్షలు విధించాలి. ప్రజలకు తెలుస్తారు. ఇప్పుడు శిక్షలు వేయడానికి, వేయగలు తీయడానికి అధికారులు లేవు. ప్రజలు ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని శిక్ష వహించాలి, గౌరవించాలి. ఆ సమయంలో నీకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు మంచికి మీ నియోజకవర్గంలో హాస్పిటల్ బాగుంది, స్కూల్ బాగుంది, మీ నియోజకవర్గంలో ట్రైనింగ్ బాగుంది, మీ నియోజకవర్గంలో ప్రజలు రైతుల్ని వాళ్ళ కష్టం వస్తే ఆదుకో. అది
ఈ అధికారానికి ఉన్నటువంటి లక్ష్యం లక్షణం. ఆ లక్ష్యం లక్షణం లేక ప్రజలకు మొహం చూడటం లేక ఈ శిక్షలో అమలు చేస్తారని అంటే వయసు పెరిగి ఆశ పెరిగి వయసు కంటే ఆశ పెరగడం వల్ల వచ్చే కేబినెట్ ఎక్కడైనా బెత్త దొరుకుతుందేమో అని ఆయన్ని మెప్పించడం కోసం మీరు ఈ మెప్పుకోరు మాట ప్రజలు నమ్మరు. ప్రజలు అర్థం చేసుకోండి. ఈ రకమైన మాటలు మాట్లాడే ఈ నాయకులా మీకు ద్రోహం చేసి మీ పక్షాన మాట్లాడే ప్రతిపక్షం మీద రోజుకో పట్టుదల అల్లేటువంటి ఈ నాయకుడికి సరైన శిక్ష వేయగలిగిన న్యాయమూర్తులు మీరేనని సందర్భంగా హామీ చేస్తాం. ఓకే సార్.